రెండవ అధ్యాయము 12వ వచనం చలి 17 వచనాలు చదువుతాను. యోవేలు గ్రంథం పేజీ నెంబరు 753. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 వచనం నుంచి వెళ్ళి 17 వచనం వరకు చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినములో ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. ఆమేన్. పరిశుద్ధ వాక్యము ప్రభు మనకి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధాత్ముడా, యేసురాజా, అయా మీ బంగారు పరిశుద్ధ పాదములకై కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం. దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నువ్వెంతైనా నిజమైన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు. యేసయ్యా మీ బంగారు పరిశుద్ధ పాదములకై కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో 40 దినములు శిలువ ధ్యానములలో అయ్యా మేముంటుండగా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల యొద్దకు మీ సన్నిధానములో మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా వందనాలు స్తోత్రం నాయన. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రమైన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. పరిశుద్ధాత్ముడా వందనాలు స్తోత్రములు నాయన. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అక్కరవసలు తీర్చి వారి ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నాయన మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ప్రభా నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా వందనాలు స్తోత్రములు. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేనని మీరు సెలవిస్తున్నారు. దేవా మీరే నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసి అయినా మమ్మల్ని ఈ లోకంలో అయినా మీకు మహిమకరంగా జీవించే విధంగా నడిపించి మా ద్వారా మీరే మహిమ పొందమని వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మంచిదండి, సంతోషము. ఉపవాసములలో మీ అందరి ముఖాల్లో కళలు కనిపిస్తున్నాయి, మంచిగా సంతోషంగా కనిపిస్తుంది, వెలుగు కనిపిస్తుంది. హల్లెలూయా. మీ ఉపవాసములలో దేవాది దేవుడు మీకు ప్రతిఫలం అనుగ్రహించును గాక. మీ ఉపవాసము జయప్రదము జరుగును గాక. దేవాది దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీకు మేలు కలుగును గాక. మీ ఉపవాసములలో దేవుడు మీరు శక్తిని బలమును అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, అందరూ చాలా సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. మీరందరూ కూడా మరి దేవాది దేవుని కోసము చాలా ప్రయాసపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడి వాక్యము మనము కొన్ని వారాల నుంచి వెళ్ళి
దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి యోవేలు గారికి తెలియపరిచినటువంటి వాక్కు నిమిత్తమే మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని లేఖనం ఏం సెలవిస్తుందంటే, దేవాది దేవుడు ఏం చేశాడండి, యోవేలు ప్రవక్త గారికి ఒక వాక్కును పంపించాడు. ఆ వాక్ ఏంటో, దాని ప్రకారం ఏ విధంగా మనము జీవించాలో, ఏ విధంగా మనం నడుచుకోవాలనే విషయాలు మనము చూసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. అయితే మనం ఈ యొక్క వాక్యాలు చదువుకుంటూ ఎంతవరకు వచ్చామంటే 13వ వచనం వరకు వచ్చాం కదండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. మనం చదివినటువంటి 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం కదండి. ఈ వచనం ఏంటంటే పశ్చాత్తాపంకు సంబంధించినటువంటి వాక్యాలు, లేఖన సంబంధాలు, అందులోని అర్థాలన్నీ కూడా 12 నుంచి 17 వచనాలు పశ్చాత్తాపంకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ మనము చూస్తాం. హల్లెలూయా. దేవాది దేవుడు ఏమంటున్నాడు, ఒకవేళ మీరు పశ్చాత్తాపపడి ఆయన తట్టు తిరిగితే ఆ దేవుడు ఏమవుతాడంట, మనం ఆయన తట్టు తిరిగిన దాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన తగ్గింపును బట్టి, మన వైఖరిని బట్టి, మన గుణ లక్షణాలను బట్టి దేవాది దేవుడు ఏమవుతాడంట, ఆయన పశ్చాత్తాపడతాడంట. హల్లెలూయా. ఏంటండి, దేవుడు మీ యొక్క నా యొక్క ఉపవాస ప్రార్థనలు బట్టి, మన యొక్క గుణ లక్షణాలను బట్టి, మన తగ్గింపు జీవితాన్ని బట్టి, దేవుని మాటను మనము వినే లక్షణాన్ని బట్టి దేవాది దేవుడు ఏం చేస్తాడంట, పశ్చాత్తాప్తుడవుతాడంట. హల్లెలూయా. నీ కోసం నా కోసం దేవుడు ఏమవుతాడంట, పశ్చాత్తాప్తుడవుతాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పశ్చాత్తాప్తుడు దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వమును ఎరిగినటువంటి ఆ దేవాది దేవుడు మన నిమిత్తము పశ్చాత్తాపపడాలంటే మనము ఎంత ఇదిగా తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. ఎంతండి, పూర్తిగా తగ్గించుకొని ఉండాలి. మనము పూర్తిగా సంపూర్తిగా టోటల్గా ఆయనకు లోబడి ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు దేవుడు మన కోసం ఏమవుతాడంట, పశ్చాత్తాపడతాడు. దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలను మీరు లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు. మోషే గారు ఆ సైన్యాన్ని, ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తున్న సందర్భంలో మోషే గారితో దేవుడు అంటాడు, అయ్యా నీవు నీ ప్రజలను లోబడనోళ్ళు, చెప్తే వినరు, వాళ్ళు మొండోళ్ళు అన్న సందర్భాలు మనం వింటాం. హల్లెలూయా. అయినా సరే ఏమంటున్నాడు, మీ అందరి కోసం మీరు లోబడనలేకపోయినా సరే, వెళ్ళకపోయినా సరే, అయినా నేను చెప్తే వినకపోయినా సరే, అయినా సరే మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. నేను చెప్తే వినండి, నా మాట వినండి, దాని ప్రకారం నడుచుకోండి మీరు అని చెప్పేసి దేవాదేవుడు మరొక అవకాశం మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఇక 12 నుంచి 17 వచనాలు మనం చూసినట్లయితే పశ్చాత్తాపంకు సంబంధించినటువంటి విషయాలు, అర్థము దానిలో ఉంటుంది. కాబట్టి మనము ఈ పశ్చాత్తాపం గురించి ఈ దినం కొన్ని వాక్యాలు, దేవాది దేవుని వాక్యాలు చూసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుదాము. ఆదికాండము 37వ అధ్యాయము. యాకోబు తన బట్టలు చింపుకొని, యాకోబు తన బట్టలు చింపుకొని, ఒక్క నిమిషం. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని, యాకోబు తన బట్టలు చింపుకొని, తన నడుమున గోనెపట్ట కట్టుకొని, తన నడుమున గోనెపట్ట కట్టుకొని, అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా చదవమ్మా. అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చాలమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. సందర్భము మనకందరికీ తెలిసినటువంటి సందర్భమే. హల్లెలూయా. యాకోబు గారు
తన చిన్న కుమారుని నిమిత్తము ఏడ్చినటువంటి సందర్భం ఇది. తన చిన్న కుమారుని నిమిత్తము అంగలార్చినటువంటి సందర్భం ఇది. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మరి యాకోబు గారు తన చిన్న కుమారుని నిమిత్తం ఏడ్చాడు, అంగలార్చాడు? యోసేపు నిమిత్తము యాకోబు గారు అంతగా ఎందుకు ఏడ్చాడు, ఎందుకు అంగలార్చాడు, ఎందుకు బాధపడ్డాడంటే, యోసేపు గారు యాకోబుకు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు, ప్రేమ కలిగినటువంటి కుమారుడు. ఎవరండి? యాకోబుకు యోసేపు లాస్ట్ వాడు, చిన్నవాడు, తన ముసలితనంలో పుట్టినటువంటి కుమారుడు కాబట్టి ఆ కుమారుని ఎలా చూసుకున్నాడు? చాలా ప్రేమగా చూసుకున్నాడు, చాలా ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరి యోసేపు గారు కలలు కనేటువంటి దర్శనము కలిగినటువంటి దేవుని ద్వారా నిజమైన కలలు కనేటువంటి వాడు కాబట్టి ఆ కలలలో చాలా రాబో ఫ్యూచర్ నిమిత్తమైనటువంటి అర్థం ఉన్నది కాబట్టి ఆ కలలన్నీ కూడా యోసేపు గారు దేవాది దేవుడు తెలియపరిచినటువంటి కలలను తన అన్నదమ్ములకు, తన తండ్రికి, తల్లికి కూడా తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా కదండి. కలలు కన్నప్పుడు మీరందరూ నాకు నమస్కారం చేస్తారు, అన్నదమ్ములందరూ, తల్లిదండ్రులు కూడా నాకు నమస్కారం చేసినట్టు కల వచ్చిందని చెప్పినప్పుడు మరి వాళ్ళ అన్నదమ్ములందరూ యోసేపు పైన ఏం చేస్తారు? పగబడతారు, కక్ష పెట్టుకుంటారు కదండి. వీరు యోసేపు వస్తూ ఉంటే వాళ్ళ అన్నదమ్ములు ఏమనేవారు? ఆయనను కలలు కనేవాడు మన మధ్యలోకి వస్తున్నాడురా, దర్శనాలు చూసేవాడు కలలు కనేవాడు మన మధ్యలోకి వస్తున్నాడురా అని చెప్పి అన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు మరి యోసేపు గారి పైన వీళ్ళందరూ ఈ విధంగా కక్షలు పెట్టుకున్నారు, ఈ విధంగా కోపం పెంచుకున్నారు అంటే, చిన్నతనంలోకి మన మైండ్ సెట్ అంతా ఒకసారి చిన్నతనంలోకి పోయిందనుకో, చిన్నతనంలో ఎలా చేస్తాం? వాని చేతిలో చాక్లెట్ ఉందనుకో, మనకు కొంచెం ఇయ్యలేదనుకో, ఇది నాకు చాక్లెట్ ఇస్తారని చెప్పేసి, రే నువ్వు ఆ తప్పు చేసినావు కదా, నేను డాడీకి చెప్తా, నేను మమ్మీకి చెప్తా అని ఇలా చిన్నతనంలో, చిన్న వయసులో అలా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే యోసేపు గారు కూడా ఏం చేశారు? వాళ్ళ అన్నదమ్ములు చేసినటువంటి మిస్టేక్లు, తప్పులు వాళ్ళ తండ్రి గారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా మరి అదేవిధంగా కలలు కూడా కని చెప్పినప్పుడు, అరే మనం అందరం అంట వీడికి ఏం చేయాలంట? నమస్కారం చేయాలంటారా? ఆ విధంగా కల వచ్చిందంట వీడికి అని చెప్పి వీళ్ళందరూ కక్షలు పెంచుకొని యోసేపు గారిని మరి బాధ పెట్టినట్లుగా, హింసించినట్లుగా మరి చూస్తాం మనం. హల్లెలూయా. అయితే యాకోబు గారికి లాస్ట్లో ఈ యొక్క యోసేపు గారు పుట్టారు కాబట్టి ప్రేమగా చూసుకుంటూ మరి మంచి మంచి వస్త్రాలు, మంచి అంగి, మరి డిజైన్ రంగులు కలిగినటువంటి అంగి కొనిచ్చినట్లుగా ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఏం చేశారు ఈ యొక్క యోసేపు అన్నదమ్ముళ్ళు? ఏం చేశారు? యాకోబు గారు ఏం చేశారు? యోసేపుతో, అయ్యా మీ అన్నదమ్ములందరూ ఎక్కడికి వెళ్ళారు? మందను మేపడానికి వేరే ప్రాంతం వెళ్ళారు, అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళ యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రాయి అని చెప్పి పంపించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే యోసేపు గారు వెళ్ళినప్పుడు యోసేపు గారు దూరం నుంచి వెళ్ళి చూసి వీళ్ళ అన్నదమ్ముల యొక్క ప్లాన్ చేసుకున్నారు. ఎట్లయినా వీడిని మనం ఏం చేయాలా? చంపేసేయాలా. చంపేసేయాలని ప్లాన్ చేసుకున్నప్పుడు సరే అంటే సరే అనుకున్నారు అన్నదమ్ములుగా. తోడు దొంగలా తయారైపోయారు అందరూ. సరే అంటే సరే అన్నట్టు ఒకరినొకరు వాళ్ళు పురుకలుపుకొని ఇక యోసేపు గారిని చంపేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అందులో మరి రూబేన్ అనే అతను నుండి చంపేయడం ఎందుకు, వాడు మనతో పుట్టినవాడే కదా, మన సహోదరుడే కదా, ఏదైనా గుంటలో దోసేద్దాంలే అని చెప్పేసినప్పుడు గుంటలో దోసేసినప్పుడు ఆ గుంటలో నీళ్ళు లేని గుంటలు దోసేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అలా తోసేయడం ఎందుకు, అలా చంపేయడం ఎందుకు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి మిద్యానీయులు వస్తున్నప్పుడు వాళ్ళకు అమ్మేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఇక ఈ సమాచారం తెలుసుకొని పంపించమని చెప్పి సమాచారం తెలుసుకొని రమ్మని మరి యాకోబు యోసేపు గారిని పంపించినప్పుడు మరి తిరిగి రాలే కదా. ఆ యొక్క వస్త్రములు, ఆ యొక్క అంగికి గొర్రెపిల్లను చంపేసి ఆ రక్తంని పూసి మరి ఇదే నీ కుమారుని అంగి, ఇదేనా నీ గుర్తుపట్టని తండ్రి గారితో చెప్పినప్పుడు తండ్రి గారు, అయ్యో నా కుమారునికి కొనిచ్చినటువంటి వస్త్రం ఇదే అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ అంగలారుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుదామండి ఆ వచనం, 34వ వచనము. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. చాలండి. హల్లెలూయా.
ఏమైందండి? సమాచారం తెలిసినప్పుడు యాకోబు గారు ఏం చేశాడు? తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం ఏం చేశాడండి? అంగలార్చాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏమంటారు, కన్న కడుపు అంటారు, కన్న కడుపు పేగుబంధం అంటారు. హల్లెలూయా. మనము నిజంగా మనకు పుట్టిన కుమారుడు కానీ కుమార్తె కానీ వాళ్ళకి ఏమైనా అపాయం ప్రమాదం జరిగినప్పుడు అది మనకు చెప్పశక్యం కానటువంటి బాధ, ఒక దుఃఖం, ఒక వేదన కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మన రక్తం పంచుకొని పుట్టారు, మనతో పాటు మనలో నుండి పుట్టారు కాబట్టి ఆ బాధ వర్ణించడానికి వీలు పడదు. హల్లెలూయా. ఆ విధంగా మరి యాకోబు గారు తన కుమారు నిమిత్తము బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇంకొక విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ కుమార్తెలు యాకోబు గారిని ఎంతగానో ఓదార్చడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఓదార్పు పొందలేదు. ఇక్కడ కఠినాత్ములు, ఏది వాళ్ళ అన్నదమ్ములే కదా గుంటలో పడేసింది, వాళ్ళే కదా ఆ యొక్క అంగికి రక్తము పూసుకొని ఇచ్చింది. మరి తండ్రి గారు అంత బాధపడుతుంటే, అంతగా ఏడుస్తుంటే, అంతగా దుఃఖిస్తుంటే మరి నిజం చెప్పొచ్చు కదా. చెప్పారా? చెప్పలేదు. కఠినాత్ములు అనమాట. ఎలాగా? కఠినాత్ములు. తండ్రి గారు బాధపడుతున్నా, తల్లిగారు బాధపడుతున్నా, ఏడుస్తున్నా, ఎంతగానో రోధిస్తున్నా, ఎంతగానో దుఃఖిస్తున్నా కానీ కఠినమైన హృదయంతో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అటు విధమైన కఠినమైన హృదయంతో మనం ఉండకూడదని దేవాదేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే యాకోబు గారు ఎట్టి విధంగా తన కుమారుని నిమిత్తం అనేక దినములు ఏడ్చాడు, అంగలార్చాడు. ఎంతమంది ఓదార్చినా ఓదార్పు నుండి నేను చచ్చిపోతాను, నా కుమారుని దగ్గరికి వెళ్తాను, నేను మృతుల లోకమునకు వెళ్ళిపోతాను, నా కుమారుడు నాకు కావాలని ఎంతగానో అంగలార్చినట్లుగా మనము ఈ వచనాలను బట్టి చూస్తాం. హల్లెలూయా. ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు, ఎంతగానో దుఃఖపడుతున్నట్టు, ఎంతగానో మరి అక్కడ బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. సో యాకోబు గారు తన కుమారు నిమిత్తం ఏ విధంగా అయితే బాధపడ్డాడో, ఏ విధంగా దుఃఖపడ్డాడో, ఏ విధంగా అయితే అంగలార్చబడుతున్నాడో, దేవాది దేవుడు కూడా ఈ యొక్క యూదా ప్రజల నిమిత్తం, ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తము ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటలేర్రా, మీకు కరువు వస్తుంది, మీకు శ్రమ వస్తుంది, మీకు ఇబ్బంది వస్తుంది, అన్ని రకాల పురుగులు వచ్చేసి మీ యొక్క పచ్చని పంటను తినేస్తాయి, మీకు ఈ పచ్చదనం అనేది ఉండదు, ఎడారి కలుగుతుంది, మీకు ఆహారం ఉండదు, త్రాగడానికి నీళ్ళు ఉండయి, నా మాట వినండి, నా మాట ప్రకారం నడుచుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు, యోవేలు ప్రవక్త ఎన్నిసార్లు చెప్పినా కానీ విన్నట్లుగా మనము చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు దేవాది దేవుడు మన నిమిత్తము? యోసేపు నిమిత్తము యాకోబు గారు ఏ విధంగా అయితే పశ్చాత్తాపపడి బాధపడి ఏడుస్తూ మరి అంగలారుస్తున్నాడో, ఆ విధంగా దేవాది దేవుడు మన నిమిత్తము పశ్చాత్తాపడతాడంట. మనం చదువుకున్నటువంటి 13వ వచనంలో దేవుడు మన నిమిత్తము పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. మనం సరియైన మార్గంలో లేకపోతే, యోసేపు అన్నలు సరియైన మార్గంలో ఉన్నారా? సరియైన తలంపులతో ఉన్నారా? సరియైన ఆలోచనలో ఉన్నారా? మంచి ఆలోచనలతో ఉన్నారా? మంచి తలంపులతో ఉన్నారా? లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళు ఆ యొక్క చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో వాళ్ళ తమ్మునికి చేసినటువంటి హానిని బట్టి యాకోబు గారు ఎంతగానో మరి అంగలార్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోవేలు ప్రవక్త గారు దేవాది దేవుడు వాక్యం ప్రత్యక్షమయ్యి తన ప్రజలకు, యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు, అయ్యా మీరు దేవునికి లోబడతలేరు, దేవుని మాట వింటలేరు, దేవునికి మీరు దూరంగా జీవిస్తున్న మాట వినండి, నా మాటకు లోబడండి, చెప్పిన మాట వినండి, దాని ప్రకారంగా మీరు జీవించండి, నడవండి, మీకు బాగుపడతారు, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీకు అభివృద్ధి కలుగుతుంది అని చెప్పినప్పుడు వీళ్ళు వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారండి? వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు? ఒకవేళ మీ మనసులు తిప్పుకొని మీరు దుఃఖపడి ఆయన వైపు తిరిగితే దేవాది దేవుడు మీ నిమిత్తం ఒకవేళ పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. కాబట్టి మీరేం చేయాలి? ఆయన తట్టు తిరగండి అని దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా పశ్చాత్తాపడాలి, మనం ఏ విధంగా తగ్గించుకొని దేవుని వైపు తిరగాలి అని మనము యాకోబు యోసేపుల ద్వారా మనం ఉదాహరణగా చూసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మరి ఏ విధంగా యోసేపు నిమిత్తము అంగలార్చబడి బాధపడినాడో, దేవాది దేవుడు మన నిమిత్తం కూడా అట్టి విధముగా మరి దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి మన నిమిత్తం ఆయన పశ్చాత్తాపపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అట్టి విధముగా మనల్ని మనం ఏం చేయాలా? తగ్గించుకొని జీవించాలి. హల్లెలూయా. ఉదాహరణ ఇంకోటి చూద్దామండి.
నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనము. నిర్గమకాండము 34వ అధ్యాయము. అతని ఎదుట నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనము. అతని ఎదుట యెహోవా అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము యెహోవా కనికరము దయా దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. చాలండి. ఏమంటున్నాడు దేవుని వాక్యం ఇక్కడ? యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎటువంటి దేవుడండి ఈయన? విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన వైపు తిరిగితే ఆయన మనల్ని క్షమిస్తాడు, కనికరిస్తాడు, కృప చూపుతాడు, జాలి చూపుతాడు, దయ చూపుతాడు, సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన వైపు తిరగాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ సందర్భాన్ని బట్టి ఈ యొక్క లేఖనములు మనకు దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడంటే, మోషే గారు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము మరి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు దేవాది దేవునికి మోషే గారు మధ్యవర్తిగా మధ్యలో ఉండి ఇక్కడ దేవుని దగ్గరేమో క్షమాపణ కోరుకుంటున్నాడు. అయ్యా క్షమించండి అని అంటున్నాడు. ప్రజలనేమో హెచ్చరిస్తున్నాడు. మధ్యలో వీరికి వారికి సంబంధాన్ని, సమాధానాన్ని ఏర్పరిచేవారిగా మోషే గారు ఉన్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవాది దేవుడు? మరి కొంచెం కిందికి చదువుదామండి వచనాలు. 7వ వచనం చదవండి. ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మోషే గారు ఏమంటున్నాడు? ఈ ప్రజల నిమిత్తము మోషే గారు తనను తాను తగ్గించుకొని ఇక తలను మోకాళ్ళ దగ్గరికి తీసుకొని సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా దేవా తండ్రి మమ్మల్ని క్షమించండి, మా ప్రజల దోషములను క్షమించండి, తరతరములకు మా దోషములు మా పైన రాకోకుండా అయ్యా మీ ఎట్లయినా మీకు తెలుసు కదా ప్రభా, ఈ లోబడనోళ్ళని ప్రజలు మీకు తెలుసు మాకు తెలుసు, అయ్యా దయతో వీరిని క్షమించండి, మీ స్వాస్థ్యముగా మీ సొత్తుగా మమ్మల్ని చేసుకోండి అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము మోషే గారు అక్కడ దేవాది దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేసి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇది ఏ సందర్భం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేరుగా దేవాది దేవుడు ముఖాముఖిగా మోషే గారితో మాట్లాడినటువంటి సందర్భంగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను 33వ అధ్యాయము 1వ వచనము చదువుదామండి. అదే నిర్గమకాండము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. హల్లెలూయా. దేవాది దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఎంతైనా నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి మర్చిపోలేనటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవాదేవుడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు మాట ఇచ్చాడు, మోషే గారితో
చెప్తున్నాడు ఆ మాట, అయ్యా నేను అబ్రాహాం ఇస్సాకులతో మాట ఇచ్చాను, అదే మాట నెరవేర్చడానికి నీతో కూడా చెప్తున్నాను, మీరందరూ లేచి ఎక్కడికి వెళ్ళండి, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు మీరు వెళ్ళండి. హల్లెలూయా. ఎక్కడి నుండి విడిపించాడండి వీరిని? ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళి విడిపించాడు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, మరి బానిసత్వం నుండి దేవాది దేవుడు వీరిని విడిపించి ఎక్కడికి నడిపిస్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు వెళ్ళండి, అక్కడికి నడవండి అని చెప్పినప్పుడు ఈ ప్రజలు మరి ఏం చేస్తున్నారంటే లోబడలోని ప్రజలుగా దేవుడు వీరి నిమిత్తము సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీరి నిమిత్తం దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడండి? లోబడనొల్లని ప్రజలు అంటున్నారు. మన జీవితం ఎలాగున్నది? మన జీవిత వైఖరి ఎలాగున్నది? దేవుడు మన నిమిత్తం ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మంచివారని సాక్ష్యం ఇస్తున్నాడా? చెడ్డవారని సాక్ష్యం ఇస్తున్నాడా? ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడో మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవాది దేవునికి లోబడతావో, దేవుని మాట వింటావో, దేవుని ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు నువ్వు పాటిస్తావో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నీవు వెళ్తావు, సమృద్ధిలోకి నీవు వెళ్తావు, దీవెనలోకి నువ్వు వెళ్తావు, ఆశీర్వాదంలోకి నువ్వు వెళ్తావు, అభివృద్ధిలోకి నువ్వు వెళ్తావు, దేవుని కృపలోనికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. ఎప్పుడంటే దేవునికి నువ్వు లోబడినప్పుడు వెళ్తావు. లోబడినప్పుడు కాదు. హల్లెలూయా. దేవునికి లోబడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా? ఎక్కడికి వెళ్తావు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. అయితే ఈ యొక్క మోషే గారు ఏమంటున్నాడు ప్రజల నిమిత్తము? అయ్యా నన్ను, నా ప్రజలు నువ్వు విడిచిపోకయ్యా, క్షమించని చెప్పేసి ఈ ప్రజలందరి నిమిత్తము మోషే గారు తగ్గించుకొని సాష్టాంగపడి నమస్కారము చేసి, అయ్యా నన్ను, నా ప్రజలను క్షమించు, కనికరించు, సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి చెప్తున్నట్లుగా ఈ సందర్భాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. అప్పుడు మోషే గారు ఏమంటారు? అయ్యా మాతో కూడా, మా సేనలతో కూడా, మా సైన్యంతో కూడా, మా ప్రజలతో కూడా మీరు రండి ప్రభువా, మీరు వస్తే మాకు బాగుంటుందయ్యా, మీరు వస్తే మాకు మంచిగా ఉంటుంది ప్రభువా, మీరు వస్తే మాకు ఆదరణ కలుగుతుంది, మీరు వస్తే మాకు ధైర్యం కలుగుతుంది, మీరు వస్తే మాకు ఒక చెప్పండి మంచి ఉంటుంది అని చెప్పేసి దేవుణ్ణి బ్రతిమాడుతున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. సో దేవాదేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు వెళ్ళు, ఎందుకయ్యా నా కృప నీకు తోడుగా ఉంటుందని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయ్యా మరి ఎట్లా నీ కృప మాకు తోడుగా ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా నమ్మేదని చెప్పేసినప్పుడు అప్పుడు మోషే గారు ఏమంటాడు? అయ్యా ఒకసారి మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను, మీరు ఎట్లా ఉంటారు ఏందో చూడాలనుకున్న సందర్భం అది 33వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఏ మనుషుడు ఇంతవరకు నన్ను చూడలేదు, ఎవరు చూసినా బ్రతకలేరు అని చెప్పేసినప్పుడు మరి మోషే గారు దేవాదేవుని వెనుక భాగంను చూసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏమంటున్నాడు? ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నాడు మోషే గారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు లోబడనొల్లని ప్రజలు కాబట్టి అయినా సరే వాళ్ళతో మాట్లాడి వారిని దర్శించి వారి దేవుని మాటలు, అనేకమైన మాటలు వారికి తెలియపరుస్తూ వారిని సరిచేస్తూ మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారిని నడిపించాలని దేవాది దేవుని దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి క్షమాపణ కోరినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే మరి ఇంకా కొన్ని కింది వచనాలు చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడంటే, అయితే సరే నేను మీతో, మీ సేనలతో వస్తాను అని చెప్పేసి నేను ఒక నిబంధన చేస్తాను, ఒక నేను మాట చెప్తాను, దాని ప్రకారం మీరు జీవించాలని చెప్పినప్పుడు అక్కడ మనం చూస్తామండి. ఒకసారి చదువుదాము. అదే నిర్గమకాండం 37వ అధ్యాయము. అందుకు ఆయన, ఒక్క నిమిషం అమ్మా, 6వ వచనం నుంచి కదా, 12వ వచనం చదవండి. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు. నిర్గమకాండము 34వ అధ్యాయము చదవండి. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ 11వ వచనం చదవండి. నేడు నేను 10 నుంచి చదవండి. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది.
నేడు నేను నీ ఆజ్ఞాపించిన దాన్ని నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. హల్లెలూయా. దేవుడు మోషే గారితో, మరి మోషే గారు దేవాది దేవుణ్ణి నమస్కారం చేసి క్షమాపణ కోరినప్పుడు దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను నీకు ఒక నిబంధన చేస్తాను. అదేంటంటే, భూమి మీద నీవెక్కడైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఏమంటున్నాడు దేవుడు? భూమి మీద ఎక్కడైనాను ఏ జనముల మధ్యలోనైనాను చేయలేనటువంటి అద్భుతములు నీ ప్రజల మధ్య, నీ జనముల మధ్య నేను చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేం చేయాలా? మీ ఎదుట ఉన్నటువంటి శత్రువులు, ఏ శత్రువు కూడా మీకు అడ్డంగా లేకుండా నేను వారిని అందరిని ఏం చేస్తాను? తొలగింపజేస్తాను, మీకు అడ్డు తొలగింపజేస్తాను. మీరు నా మాట విని పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి దేవాది దేవుడు వారితో మాట్లాడి వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమనంటే, మీరు వారి దేవతలను కానీ వారి విగ్రహములను కానీ మీరు మొక్కకూడదు, పూజించకూడదు, నేనే మీకు దేవుడనై ఉండాలని చెప్పేసి వారితో నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వీరందరి నిమిత్తము మోషే గారు ఏం చేశారండి? పశ్చాత్తాప పడినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వచనం చదువుకుందామండి. లాస్ట్లో యోబు 1వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యోబు గారు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి వాడండి? యూదా దేశంలోనే గొప్ప ధనికుడుగా మనం చూస్తాం. హల్లెలూయా. మరి 10 మంది పిల్లలు కలిగి అనేకమైనటువంటి ఆస్తులు, అంతస్తులు, పనివారు కలిగినటువంటి గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. కాబట్టి ఇతనికి ఏం కలిగింది? ఇతనికి నష్టం కలిగింది, శ్రమ కలిగింది, ఇరుకు కలిగింది, ఇబ్బంది కలిగింది. తన పిల్లలు, తనకున్న సమస్తం ఏం చేశాడండి? కోల్పోయాడు. అయినా సరే ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరకు వచ్చేసి పశ్చాత్తాపం కలిగి తనను తాను తగ్గించుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ, దేవుని యొక్క ఆదరణను, దేవుని ఓదార్పు కోరుకుంటూ దేవుణ్ణి దూషించినట్లుగా ఎక్కడ కూడా మనం చూడము. ఈ మాటలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఏమి నేర్చుకుంటామంటే, ఇతను కూడా ఏం చేశాడు? సమస్తాన్ని కోల్పోయినా సరే తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయి, మరి సమస్తాన్ని నష్టపోయి తనను తాను తగ్గించుకొని దేవుని దగ్గర ఎప్పుడైతే యోబు గారు క్షమాపణ కోరుకొని మరి దేవుని యొక్క కనికరాన్ని కోరుకున్నాడో, దేవుణ్ణి ఏ విధంగా ఒక్క మాట కూడా దూషించలేదో, అప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడండి? యోబు గారికి 2 దేవాది దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కూడా ఇది మాట వినకపోవడం, లోబడంలోని ప్రజలుగా ఉంటున్నారు. కాబట్టి ఒకవేళ మీరు అందరూ దేవుని వైపు తిరిగితే, మీరు చేస్తున్నటువంటి తగ్గింపు జీవితాన్ని బట్టి దేవాది దేవుడు ఏమవుతాడంట? పశ్చాత్తాపపడి మీకు చేయనుద్దేశించిన కీడు చేయక మానును. హల్లెలూయా. చేయనుద్దేశించిన కీడు చేయక మానును. మీరు కోల్పోయిన సమస్తాన్ని దేవాదేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఆ యొక్క యోవేలు ప్రవక్త ద్వారా యోవేలు గ్రంథంలో మనము చూస్తాం. హల్లెలూయా. మిగిలిన విషయాలు మరి వచ్చే వారంలో చూసుకుందామండి.
అయితే పశ్చాత్తాపంతో మనము దేవుని వద్దకు వస్తే దేవుడు మన నిమిత్తం పశ్చాత్తాపడి మనకు తప్పనిసరిగా సహాయం చేసేవారిగా ఉంటాడనమాట. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయును గాక.